హాయ్ ఫ్రెండ్స్, మరో వంటతో మీ ముందుకు వచ్చేసాను. చూడండి, బీరకాయ పచ్చడి చేసుకుందామండి. బీరకాయలు మనం తెచ్చుకొని ఇంతంత రేట్ల మీద కేజీ 60-70 ఉన్నాయి కాబట్టి అవి తోలు వేస్ట్ చేయకోకుండా ఎంతో అవ్వదు కదా, కూర అవ్వదు కాబట్టి ఆ బీరకాయ తొక్కులతో మనం పచ్చడి చేసుకుందామండి. దానివల్ల మంచిగా కానీ చెడేం లేదు. మన చింతకాయ పచ్చడి కన్నా టేస్ట్గా ఉంటుందండి. దాన్ని మరిపించిద్ది. చాలామంది చింతకాయ ఏ సీజన్లోనూ దొరకదు కాబట్టి అలాగా టేస్ట్ కావాలనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. నేను మీరు చేసి తిన్నాక మీరు కామెంట్ పెట్టండి కావాలంటే. ఒక్కసారి చూడండి దాన్ని ఎలా తయారు చేయాలో. చూడండి, బీరకాయ తొక్కు వేస్ట్ అవ్వకుండా అలా మందంగా తీసుకున్నాం కదా, అవి చిన్న చిన్న ముక్కలు చేసుకుందామండి. చేసుకున్నాక బీరకాయ చాలా మంచిదండి. తయారు చేసే విధానం చెప్తున్నాను చూడండి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకున్నాక ఆయిల్ పోసుకొని వేరుశనగగుళ్ళు వేపుకుందామండి పచ్చడిలో. అవి టేస్ట్ అండి పచ్చడికి. సగం పైన వేసిపోయినా 10 ఎనిమిరకాయలు వేసుకున్నాము. అవన్నీ మిక్సీలో వేసుకుందామండి. మిక్సీలో వేసుకొని అదే నూనెలో బీరకాయ తొక్కులు వేసేసుకున్నాము. సన్నసగం మీద ముక్కలు వేసుకొని మూత పెట్టుకున్నామండి. మూత పెడితే తొందరగా మగ్గిద్ది అనమాట. ఈలోగా మనము మిక్సీలో చిన్నులపాయలు, జీలకర్ర, ఉప్పు, చింతపండు ఒక రవ్వ ఎక్కువే ఉండాలండి. ఎందుకంటే బీరకాయ సవ్వగా ఉంటుంది కాబట్టి ఒక రవ్వ చింతపండు. ఈలో మళ్ళీ ఇది మగ్గిపోయిందండి. చూడండి, మగ్గిందండి. చల్లారినాక పొయ్యి కట్టేసుకుందాం. తర్వాత అండి కొంచెం ఈ డైమండ్ పప్పు కానీ పచ్చనిపప్పు కానీ వేసుకోండి, బాగుంటుంది అన్నమాట. వేడి మీద సరిపోతుంది. వేసుకున్నాక ఇలా మిక్సీ వేసుకుందామండి. మిక్సీ తిప్పినాక చూడండి, బీరకాయ తొక్కు అంతా దాంట్లో వేసుకుని ఇలా చల్లారిందనమాట. తిప్పుకున్నామండి. చూడండి, మరీ మెత్తగా వేయకూడదు, కొంచెం గరుగ్గానే వేసుకోవాలి. అవి అలా చూడండి కనబడుతుంది కదా, అలా గరుగ్గా వేసుకుంటే బాగుంటుందండి తింటుంటే. అంతేనండి బీరకాయ పచ్చడి. మనం అదే కళాయిలో ఒక నూనె తాలింపు వేసేసుకొని తింటుంటే సూపర్గా ఉంటుందండి. చెప్పేకన్నా తింటే తెలిసి చింతకాయ పచ్చడి ఎంత టేస్ట్గా ఉంటుందో ఇది కూడా దాన్ని మించి ఉంటుందండి. చాలా బాగుంటుంది. అన్నంలో బాగుంటుంది, టిఫిన్లో బాగుంటుంది, ఏదైనా అట్టులోకి, ఇడ్లీలోకి, చపాతీలోకి ఏదైనా బాగుంటుందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 10 మందికి వీడియో వెళ్తుంది.